ఉస్మానియా సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులము. మేము గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం తెలంగాణ ఫస్ట్ ఉస్మానియా సిటీ అంటే ఉద్యమాల గడ్డ. ఇక్కడ నుంచి మనం తెలంగాణ సాధించుకున్నాము. తెలంగాణ సాధించుకోవడానికి కారణాలు కూడా మెయిన్ ఉద్యోగాలు, నిధులు, నియామకాలు ఇవే ఉండే. వచ్చినాక మా జీవితాలు మారుతాయి అనుకున్నాం, కానీ గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఇదిగో తీపి కబురు, అదిగో తీపి కబురు అని చెప్పి లాస్ట్ మూమెంట్ వరకు మాకు చెప్పి మోసం చేసింది. అందుకనే మేము ఈ ప్రజాప్రభుత్వాన్ని ఎంచుకున్నాము, తెప్పించుకున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఎంతో హోప్తో ఉన్నాము, ఎంతో భరోసాతో ఉన్నాము. మా ప్రయత్నాలన్నీ మేము సెక్రటరియట్కి వెళ్ళి చేయాల్సిన ప్రయత్నాలు మేము చేశాము. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి చేయాల్సిన ప్రయత్నాలు మేము చేశాము. ఇక్కడ మా వీసీ సార్ కూడా మాకు సానుకూలంగానే ఉన్నారు. మీకోసం నేను ఏదైనా చేయనీకి ఎప్పుడైనా సరే రెడీ ఉంటానని చెప్పారు. ఎప్పుడైనా కానీ మాకు వ్యతిరేకంగా ఎప్పుడు ఉండలేదు సారు. ఆయన కూడా గవర్నమెంట్లో ట్రై చేస్తున్నా అని చెప్పారు. సార్ ట్రై చేస్తున్నాడు, మేము ట్రై చేస్తున్నాము. అన్ని విధాలుగా అన్ని మంత్రులను కలిసినా కూడా మా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. అసలు మా ప్రాబ్లం అనేది మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నలాగా అయిపోయింది మాకు. అసలు సార్ విన్నారా, ఆయన దృష్టిలో ఉన్నదా అని కూడా మాకు తెలియట్లేదు. అందుకోసం కూడా ఈ మీడియా పాయింట్ అనేది ఇప్పుడు మేము పెట్టుకొని డైరెక్ట్ సార్కి వెళ్ళే విధంగా ఇది ఒక ప్రయత్నం చేస్తున్నాము. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, ఇవన్నీ చేసేటి దాంట్లో యూనివర్సిటీకి వ్యతిరేకం కాదు. మా సమస్య అనేది ఎట్లా సాల్వ్ అవుతుందో అట్లా సాల్వ్ చేయమని కోరుతున్నాం. మీరు ఇప్పుడు ఐఏఎస్లు ఉంటారు, మీ కింద అందరు ఉంటారు. ఇది పెద్ద సమస్య కాదు సాల్వ్ చేయడానికి. ఏమైనా కావాలంటే సలహాలు అని కూడా మా తరపున మేము యూనివర్సిటీ లెవెల్లో ఎట్లా చేయొచ్చు అని చెప్పని కూడా మేము రెడీ ఉన్నాం. చర్చలకు పిలిస్తే రావడానికి రెడీ ఉన్నాం. గవర్నమెంట్లో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు కొంచెం మాది బాధలన్నీ వినండి. చాలా బాధలో ఉన్నాం, చాలా దుఃఖంలో ఉన్నాం. కాంగ్రెస్నే నమ్ముకొని ఉన్నాం, ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం సార్. మీ దాకా మా వాయిస్ వస్తుందని అనుకుంటున్నాను నేను ఈ మీడియా పాయింట్ ద్వారా. దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. చాలా హోప్తో ఉన్నాం సార్. మా వీసీ సార్ కూడా మాకు సపోర్ట్గానే ఉన్నారు సార్. మేము మంచిగా పనిచేస్తున్నాము. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా యూనివర్సిటీకి అన్నిట్లలో మంచి పేరు తెస్తున్నాము. మల్టీ టాస్కింగ్ చేస్తున్నాము, కానీ తక్కువ జీతాలు తీసుకుంటున్నాము. మొన్న వచ్చినారు 370 మెంబర్స్ని. అసలు మా ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకురావాల్సిండే. ఆల్రెడీ మేము ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాం. మాకు దారి చూపించినాక వాళ్ళని తీసుకొస్తే బాగుండు సార్. కానీ ముందే వాళ్ళని తీసుకొచ్చినారు. మీకు ఏం కాదని చెప్పినారు గత వైస్ ఛాన్సలర్ గారు. మేము నమ్మాము, మోసపోయామనిపించింది. ఇప్పుడు మాకు ఏం అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఇంకా రిక్రూట్మెంట్ చేస్తా అంటుంటే గవర్నమెంట్లో కూడా మళ్ళీ మా పరిస్థితి ఏంది, మా జీవితం ఏందని చాలా బాధలో ఉన్నాం, చాలా టెన్షన్లో ఉన్నాం. కొందరు ఎంప్లాయీస్ అయితే ఇక లైఫే పోయింది అన్నట్టు వేరే ఆలోచనలో ఉన్నారు సార్. కొంచెం దయచేసి మా బాధ వినండి. సొల్యూషన్ మీరు అనుకుంటే పెద్ద సొల్యూషనే కాదు సార్, అది చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. మీ లెవెల్లో చేస్తారా, మమ్మల్ని పిలిచి ఏమని అడుగుతారా, మళ్ళీ మీరు ఏమనుకుంటారా అని మేము రెడీ ఉన్నాం సార్. మీ ద్వారా మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.